హాయ్ అందరికీ నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక అభినందన ట్వీట్ వేశారు. అది ఒకసారి చూద్దాం. హార్ట్లీ డిలైటెడ్ టు సీ కళ్యాణ్ బాబు బీయింగ్ సెలబ్రేటెడ్ యాజ్ ద ఓజీ ఓజస్ గంభీరా బై ఎవ్రీవన్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు డియర్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజిత్, ప్రొడ్యూసర్ దానయ్య, కుడోస్ టు మ్యూజిక్ తమన్ అండ్ ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఆన్ దిస్ గ్రాండ్ సక్సెస్. సో ఇది కేవలం అంటే ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అంటారు కదా, ఇక్కడ మెగా ఫ్యామిలీ అంతా కూడా ఆనందపడే క్షణాలండి ఇవి. ఎందుకంటే చాలా రోజులుగా పవన్ కళ్యాణ్ గారికి పడాల్సినంత బ్లాక్ బస్టర్ పడలేదు. అంటే ఆయన స్టామినాకు తగ్గ బ్లాక్ బస్టర్ పడలేదు. మన ప్రకాశం చెప్తూ ఉంటాడు కదా, అదే ప్రకాశం అంటే ఎవరు, మన ప్రకాష్ రాజు. సో మంచు విష్ణుతో ఒక మాట అన్నాడు, నీ హిట్ సినిమా పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ డే కలెక్షన్ చేయదు నీ హిట్ సినిమా అని చెప్పాడు కదా. సో అట్లా ఆయనకు ఒక బజ్ ఉంది, ఆయనకు ఒక కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఏ సినిమా తీసినా యావరేజ్ వెళ్ళిపోతూ ఉంటుంది, సినిమా ఎట్లోనే వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ నిజంగా ఆయన స్టామినాకి తగ్గ సినిమా పడలేదు, చాలా కాలంగా పడలేదు. అందుకోసం ఒక రకమైన వెలితి, అత్తారింటికి దారేది తర్వాత చెప్పుకోవడానికి ఇది 10 ఏళ్ల పాటు నిలిచిపోయే సినిమా ఏది అంటే చెప్పుకోవడానికి లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు స్టామినాతో ఆడేస్తూ ఉన్నాయి కానీ చెప్పుకోవడానికి అలాంటి సినిమా పడలేదన్న బాధ మెగా ఫ్యామిలీలో బాగా ఉంది. మెగా ఫ్యామిలీ అంటే ఆల్మోస్ట్ అభిమానులందరూ కూడా మెగా ఫ్యామిలీనే కదా, మెగా అభిమానులు ఉంటారు కదా. మెగా అభిమానులు ఎంత ఉందో ఆ మెగా ఫ్యామిలీలో కూడా అంతే ఉంది అని చెప్పాలి. సో అది చిరంజీవి గారిలో కావచ్చు, రామ్ చరణ్ గారిలో కావచ్చు, వరుణ్ తేజ్లో కావచ్చు, సాయి తేజ్లో కావచ్చు, వైష్ణవ్ తేజ్లో కావచ్చు, వీళ్ళందరూ కూడా మా బాబాయ్ సినిమా హిట్ అవ్వాలి, మా మామయ్య సినిమా హిట్ అవ్వాలి, మా తమ్ముడి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూనే ఉంటారు కదా. సో ఆ రకమైన తరుణం రానే వచ్చింది. ఎందుకంటే చిరంజీవి గారు అంటే ఓవరాల్గా మెగా ఫ్యామిలీలో కూడా అండి 2 ఏళ్ల నుంచి సరైన హిట్ లేదండి. 2023లో వాల్తేరు వీరయ్య సూపర్ డూపర్ హిట్ అయింది కదా. ఆ తర్వాత నుంచి చిరంజీవి గారు చేసిన భోళా శంకరు కొంచెం బోల్తా పడింది, అది వాస్తవం. సో ఆ తర్వాత విశ్వంభర రిలీజ్ అవుతుంది అంటున్నారు కానీ విశ్వంభర్లో ఆ గ్రాఫిక్స్ బాగాలేవయ్యని మళ్ళీ అభాస్ పాలవుతుందేమో మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నారు. సో మన శివశంకర్ వరప్రసాద్ మీద ఆశలు పెట్టుకున్నారు జాన్యువరిలో. సో 2 ఏళ్ళు అయింది, ఇప్పటి వరకు 2.5 ఏళ్ళు అయింది. వాల్తేరు వీరయ్య కూడా ఇప్పుడు రిలీజ్ అయింది 2023 జనవరిలో రిలీజ్ అయింది. అంటే ఆల్మోస్ట్ 2.5 సంవత్సరం దాటిపోతుంది. రేపు 2026 మన శివశంకర్ వరప్రసాద్ రిలీజ్ అవుతే 3 ఏళ్ల గ్యాప్ అనమాట. 2026 అంటే 3 ఏళ్లలో చిరంజీవి గారికి కూడా హిట్ లేదు. అలాగే రామ్ చరణ్ గారికి RRR 2022లో వచ్చింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆచార్యలో ఆయన 2022 లోనే ఆచార్యులు కూడా నటించారు, అది పోయింది. ఆ తర్వాత గేమ్ చేంజర్ 25లో ఆయన రిలీజ్ అయింది, అది కూడా పోయింది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే 2022 RRR తర్వాత రామ్ చరణ్ గారికి హిట్ లేదు. సో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకున్నాం. మరి ఈ సినిమాలో ఈ మెగా ఫ్యామిలీలో వీళ్ళే ముగ్గురు పెద్ద హీరోలు కదా. ఇకపోతే సాయి తేజ్, వైష్ణవ్ తేజ్, లేకపోతే వరుణ్ తేజ్, వీళ్ళందరూ కూడా చిన్న చిన్న సినిమాలు చేస్తారు, యావరేజ్కి వెళ్తూనే ఉంటాయి వాళ్ళే. కానీ ఒక బ్లాక్ బస్టర్లు, ఒక సినిమా ఇండస్ట్రీ హిట్లు కొట్టాలంటే ఈ ముగ్గురుతోనే సాధ్యం కదా. చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు. మరి వీళ్ళ ముగ్గురు నుంచి ఒక 3 ఏళ్ల నుంచి సరైన హిట్ రాలేదన్న ఒక బాధ బాగా మెగా ఫ్యామిలీలో ఉంది. అట్ ద సేమ్ టైం అంతకంటే ఎక్కువ బాధ అభిమానుల్లో ఉంది, వాళ్ళకంటే ఎక్కువ బాధ అభిమానుల్లో ఉంది. అదంతా తీర్చేశాడు ఈ దెబ్బతోటి పవన్ కళ్యాణ్ గారు. అందుకే చిరంజీవి గారు ఇంత చక్కగా మంచి ఆనందంగా చిరంజీవి గారు కూడా ట్వీట్ చేశారు. బహుశా చిరంజీవి గారు కూడా ఈ టీం అంతా కూడా చిరంజీవి గారి దగ్గరికి వెళ్తుంది, అభినందనలు అందుకోవటానికి వెళుతుంది అని చెప్పేసి టాక్ వస్తూ ఉంది. చిరంజీవి గారు కూడా ఇన్వైట్ చేశారు ఆ టీంను మొత్తాన్ని కూడా అని చెప్పేసి టాక్ వినిపిస్తూ ఉంది. మరి చిరంజీవి గారు డెఫినెట్గా ఏ చిన్న సినిమానైనా ఆయన అభినందిస్తూ ఉంటాడు. అలాంటప్పుడు సొంత తమ్ముడు, డిప్యూటీ సీఎం, ఆయన సినిమాల్లో ఇవాళ మెగాస్టార్ తర్వాత ఆ స్థాయి స్టార్డమ్ తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ గారిని ఇంత మంచి సినిమా పడిన తర్వాత అభినందించుకుంటూ ఉంటారా? డెఫినెట్గా పిలుస్తారు. మొత్తం మీద మెగా ఫ్యామిలీ ఆకలి తీర్చింది, మెగా ఫ్యాన్స్ ఆకలి తీర్చింది ఈ సినిమా అని చెప్పాలి.